హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు మనం క్రిస్పీగా టేస్టీగా ఉండే మినప్పప్పు వడలు చేసుకుంటున్నామండి. ఇవి బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటాయి కదా, అలాగే టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్స్ అండి ఇవి. బయట గోల్డెన్ బ్రౌన్, లోపల సూపర్ సాఫ్ట్. వెంటనే స్టార్ట్ చేసేద్దాం రండి, చాలా బాగుంటాయి. నేను ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి. ఈ మినప్పప్పుని హోల్ నైట్ 2-3 టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకుంటున్నాను. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుందాం. మినప్పప్పుని వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ బాగా మొత్తం చేత్తో కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే బయట దొరికే వడల కంటే, మనకు హోటల్లో వడల కంటే ఇంట్లో చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే మనకు వడలు సరిగా రావు. ఇప్పుడు వడలు వేసుకున్నాం. మన దగ్గర ఉన్న పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ యూజ్ చేసుకుంటే బాగా వస్తాయండి. నా దగ్గర బటర్ పేపర్ ఉందని నేను వాడుతున్నాను. ఇలా చిన్న ముద్దలు తీసుకొని అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. మినప్పప్పు వడలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనం హోటల్లో తెచ్చుకునే దానికంటే ఇంట్లో చేసుకుంటేనే ఎక్కువ టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఇది. అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. సింపుల్ రెసిపీ కదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. చూడండి వడలు ఎంత బాగా వచ్చాయో. బయట క్రిస్పీగా ఉన్నాయి, లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. పిండి లోపల కూడా బాగా ఉడికిపోయింది. బయట కొన్నవి అయితే మనకు లోపల పిండి పిండిగా ఉంటాయి. ఇది ఎలాంటి చట్నీతోనైనా తినేయచ్చు. చట్నీ లేకపోయినా పర్వాలేదు, అంత బాగున్నాయి టేస్ట్ కూడా. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.